కమ్మని వంకాయ పచ్చి పులుసు కోసం ఏ వంకాయ అయినా తీసుకొని చక్కగా ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చి 2 వెల్లుల్లి రెబ్బలు కూడా పెట్టుకొని ఆయిల్ రాసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే ఈ వంకాయ పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మంచిగా కాలిన తర్వాత దీని మీద 2 ఎండుమిరపకాయలు కూడా కాల్చుకోవాలి. అలాగే మనం చింతపండును కూడా నానబెట్టుకున్నాను, రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఎంత అంటే 2 పెద్ద సైజు నిమ్మకాయ అంత. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ పొట్టంతా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఈ వంకాయల్ని, ఈ ఎండుమిరపకాయలని, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా చేత్తో మెదుపుకోవాలి. చేత్తో బాగా మెదుపుకుంటేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా తాలింపు వేసుకోవాలి. తాలింపులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు వైట్ రైస్లోకి ముద్దపప్పు, వంకాయ పచ్చి పులుసు వేసుకొని తింటుంటే ముద్దకి నోట్లో బ్లాస్ట్